అందరికీ నమస్కారం. ఈరోజు మనం కంచి పరమాచార్యులు అనగా శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి ఒక కథని తెలుసుకోబోతున్నాం. దాదాపు 1983-84లో ఆయనకుండే కైంకర్యులు హరిద్వార్లో రాగి బిందెలలో గంగా జలాన్ని లారీలో పెట్టి తీసుకొచ్చారు. అది స్వామివారు పూజకు ఉపయోగించాలని నివేదనం చేసుకున్నారు. దానికి పరమాచార్యుల వారు ఏం చెప్పారంటే, 1000 సంవత్సరాల క్రితం రాజేంద్ర చోళుడు ఒక బ్రహ్మాండమైన శివాలయాన్ని గంగైకొండ చోళపురంలో నిర్మించాడు. దాంట్లో ఉన్న అతిపెద్ద శివలింగానికి రాజేంద్ర చోళుడు గంగాజలంతో అభిషేకం చేయించేవాడు. అదే విధిగా ఈ తెచ్చిన గంగాజలంలో కొంత బృహదీశ్వర లింగం చోటుకి వెళ్ళాలని, అక్కడ అభిషేకం జరగాలని ఆయన ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు అదేవిధంగా అభిషేకాలు జరిగాయి. కొన్ని నెలల తర్వాత అదే కైంకర్యులను స్వామివారు అన్నాభిషేకం చేయించమని కూడా ఉపదేశం చేశారు. బృహదీశ్వరుడు లింగం గంగైకొండ చోళపురంలో ఉన్న బృహదీశ్వర లింగానికి అన్నాభిషేకం చేయగానే ఘనమైన వానలు పడతాయి, ఇంకా ఆ ప్రదేశంలో ఘనమైన వానలు పడతాయని ఉపదేశించారు. ఈ అన్నాభిషేకం చిన్నదిగా మొదలైన ఒక ఘనమైన సంబరంగా మారింది. దాని తదుపరి సంవత్సరాలలో వేల మంది భక్తులు ఈ చోటుకు వచ్చి ఆ అన్నాభిషేకాన్ని దర్శించేవారు. అన్నాభిషేకం నిండు పౌర్ణమి రోజున తమిళనాడు వాళ్ళ ఐపసి మాసంలో జరుగుతుంది. దక్షిణ భారతంలో ఉన్న ప్రతి శివాలయంలో కూడా ఈ అన్నాభిషేకం జరిగే విధి ఉంది. భక్తులు దృఢమైన నమ్మిక ఏంటంటే, అన్నాభిషేకం ద్వారా వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి అని దృఢంగా నమ్ముతారు. భక్తులు ఈ అన్నాన్ని అభిషేకానికి తెచ్చేటప్పుడు అన్నసాల నుంచి లింగం దాకా రుద్రం చదువుకుంటూ వస్తారు. అదే భక్తులు దీపారాధన కూడా దీని తర్వాత చేస్తారు. ఈ అన్నాభిషేకం తదుపరి ఆ అన్నాన్ని 4 లేదా 6 భాగాల కింద విభజించి 2 భాగాలున్న భక్తులకు, ఒక భాగాన్ని పురుగులకు, ఒక భాగాన్ని నదిలో ఉన్న నదీ ప్రాణులకు, ఇంకో భాగాన్ని పక్షులకు అందేలా చూస్తారు. ఓం నమ శివాయ. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఓం నమ శివాయ. హర హర శంకర. జయ జయ శంకర.